భారత్ రోజురోజుకి కాలుష్యమయంగా మారిపోతోంది. భారత్లో కాలుష్యం కొరలు చాస్తోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ 3వ స్థానంలో నిలవడమే దీనికి నిదర్శనం. రియల్ టైం గాలి నాణ్యత వివరాలను అందజేసే ఓపెన్ స్టోర్స్ సంస్థ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2024లో కాలుష్య దేశాల జాబితాను విడుదల చేసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ జాబితాలో భారత్ 3వ స్థానంలో ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. 2024లో 140 AQIతో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో, 115 AQIతో పాకిస్తాన్ రెండో స్థానంలో, 115 AQIతో పాకిస్తాన్ రెండో స్థానంలో నిలిచింది. 111 గాలి నాణ్యతతో భారత్ 3వ స్థానంలో ఉంది. టాప్ 10లో 103తో బహ్రెయిన్, 100తో నేపాల్, 92తో ఈజిప్ట్, 90తో UAE, 89తో కువైట్, తజికిస్తాన్, 87తో కిజకిస్తాన్ మిగతా స్థానాల్లో ఉన్నాయి. ఇక ఏకైక ఆసియేతర దేశంగా ఈజిప్ట్ ఈ జాబితాలో చేరింది. సాధారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 50 లోపు ఉంటే కాలుష్యపరంగా సురక్షిత దేశాలుగా పరిగణించబడతాయి. అయితే AQI విడుదల చేసిన లిస్టులో టాప్ 50 కాలుష్య నగరాల్లో సింహభాగం ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. AQI జాబితాలో దాదాపు టాప్ 12 స్థానాలన్నింటినీ భారతే ఆక్రమించింది. అందులో దేశ రాజధాని న్యూఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరంగా ఉంది. 169 AQIతో ఢిల్లీ కాలుష్యంలో ముందంజలో ఉంది. వాహనాలు, పారిశ్రామిక కార్యకలాపాలతో ఢిల్లీలో తీవ్రమైన పొల్యూషన్ ఏర్పడుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఢిల్లీ తర్వాతి స్థానంలో 166 గాలి నాణ్యతతో గ్రేటర్ నోయిడా, 161 AQIతో నోయిడా, 159తో గజియాబాద్, 154 AQIతో ఫరియాబాద్, గురుగ్రామ్, భివాండి 153 AQIతో, పాట్నా, సోనిపట్ 145, ముజాఫర్ నగర్ 144 AQIతో అత్యంత కలుషితమయంగా మారాయి. ఇక బంగ్లాదేశ్ రాజధాని ఢాకా 140 గాలి నాణ్యతతో 13వ స్థానంలో నిలిచింది. AQI డేటా ప్రకారం భారత్లోని దక్షిణాది నగరాలు కొంతవరకు సురక్షితంగా ఉన్నా రియల్ టైం డేటాలో మాత్రం దక్కన్ పీఠభూమి దిగువ ప్రాంతాలు టాప్లో ఉంటున్నాయి. వాహనాలు, భారీ ట్రాఫిక్, పరిశ్రమ కార్యకలాపాలు, నిర్మాణాల కారణంగా వచ్చే దుమ్ము, ఫ్యాక్టరీల వ్యర్థాలతో రోజురోజుకి కాలుష్యం పెరిగిపోతోంది. కాలుష్య నియంత్రణ కోసం భారత ప్రభుత్వం మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే కాలుష్యం కారణంగా భారత్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.